హలో అండి. ఈరోజు మన రెసిపీ వెజిటేబుల్ రైస్ ప్రాసెస్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. నేను టమాటోల్ని మిక్సీకి అయితే పట్టేశాను. మీరు సన్నగా తరిగైనా వేయచ్చు. వెజిటేబుల్స్ అన్నీ కటింగ్ చేసేసాను. అలాగే మిల్ మేకర్స్ కూడా 15 నిమిషాల ముందుగానే నానబెట్టాను. అవి నానితే మెత్తగా స్పాంజ్ లాగా ఉండాలి. ఇదిగో చూడండి, ఇలాగ ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన పాత్ర పెట్టి అందులో కొద్దిగా నూనె అయితే వేసి మన మసాలా దినుసులన్నీ అందులో వేయించాలి. అలాగే బిర్యానీ ఆకు కూడా కొంచెం వేసి లైట్గా వేయించాలి. అది వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకుందాము. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత టమాటో జ్యూస్ని అందులో వేసేద్దాము. అలాగే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఆ టమోటాలు అనేటివి కలర్ మారేంత వరకు బాగా వేయించాలి. అది కలర్ మారిందంటే పచ్చివాసన పోయిందని అర్థం. ఈలోగా మనము బియ్యం అయితే కడుక్కుందాము. ఈ బియ్యం 2 సార్లు అయితే శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకుందాము. ఈలోగా మన టమాటో జ్యూస్ కూడా బాగా కలర్ మారిపోయింది, అంటే పచ్చివాసన పోయిందని అర్థం. ఇప్పుడు కొంచెం కారం, అలాగే ధనియాల పొడి, అలాగే గరం మసాలా ఈ 3 వేసి బాగా వేయించుకుందాము. పచ్చి బఠానీలు, అలాగే మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, బంగాళదుంప ఈ 3 వేసేసి ఇప్పుడు మనం నానబెట్టుకున్న మిల్ మేకర్స్ కూడా మొత్తం అందులో వేసేద్దాము. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర ఈ 2 వేసి బాగా వేయించాలి. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసి అలాగే సగం నిమ్మదబ్బ రసం అయితే వేసి బాగా కలబెట్టాలి. మనం ఎన్నైతే బియ్యం పోసామో దానికి సరిపడా నీళ్లు పోద్దాము. అంటే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అన్నమాట. నీళ్ళు కాగేలోపు మనమైతే పెరుగు చట్నీకి రెడీ చేసుకుందాము. నేనైతే ఉల్లిపాయ ముక్కలు కోసేసాను, అలాగే కొత్తిమీర కూడా కట్ చేశాను. ఇప్పుడు పెరుగు అయితే ఒక గిన్నెలో వేసి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అందులో వేసేసి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేద్దాము. అలాగే కొంచెం నీళ్ళు అయితే పోయాలి. పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయింది. మన ఎసురు కాగిందేమో ఒకసారి చూసేసి బియ్యం అయితే అందులో వేద్దాము. బియ్యంలో నీళ్ళన్నీ పక్కన వంపేసుకొని ఓన్లీ బియ్యం మాత్రమే వేయాలండి, లేదంటే అన్నం మెత్తగా అవుతుంది. ఇలా బియ్యం అన్నీ వేసేసి బాగా కలబెట్టి మూత అయితే పెట్టేయండి. 10 నిమిషాలకు ఒకసారి అయితే మీరు అన్నం కలబెట్టాలి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా నీళ్ళన్నీ పోయాయంటే మీరు గ్యాస్ని పూర్తిగా సిమ్లో అయితే పెట్టేసేయండి. మనకి ఒక 10 లేదా 15 నిమిషాలకి రైస్ అయితే రెడీ అయిపోతుంది. పదిహేను నిమిషాల తర్వాత మన రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మన వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే ఎంత బాగుందో తినాలనిపిస్తుంది. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.